ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఈ నెల 22 నుంచి సమ్మెకు దిగుతా ఉన్నారు. వారు అనేక దఫలాలుగా ప్రభుత్వాన్ని అనేక దఫలాలుగా వినతి పత్రాలు ఇస్తా ఉన్నారు. వాళ్ళ కష్టాల నుంచి మమ్మల్ని గట్టెక్కించండి అంటూ కూడా ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం దగ్గర కూడా చాలా సార్లు వెళ్ళినటువంటి దఫలాలు కనిపించాయి. కానీ ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. మరి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. వారి కష్టాలు ఏంటి, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు, అదేవిధంగా వీటన్నిటి గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ పేరు ఎక్కడి నుంచి? నమస్కారం అండి. నా పేరు వెంకటేశం. యాదిగుట్ట డిపో నుంచి వచ్చినాం. నేను బిఎంఎస్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాం. అయితే మేము ఆర్టీసీ రేపు 22వ తారీఖు నుండి సమ్మెకు వెళ్ళడానికి ముఖ్య కారణం 2017 నుంచి మా జీతభత్యాలు పెరగకపోవడం, 2017 ఏరియర్స్ రావాలి, 2021, 25 2 ఏరియర్స్ పిఆర్సీ కావాలి, పే స్కేల్ కావాలి. మళ్ళీ మా ఆర్టీసీలో విలీనం చేస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు అన్ని హామీ ఇచ్చి అన్ని విధి విధానాలు అన్ని కంప్లీట్ చేసుకున్నాడు. ఓన్లీ అపాయింటెడ్ డే ప్రకటించాల్సి ఉండే, అది ప్రకటించలేదు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మిమ్మల్ని విలీనం చేసుకుంటూ అపాయింటెడ్ ఇస్తా అని చెప్పిండు. అపాయింటెడ్ ఇవ్వకపోగా ఈ 10 సంవత్సరాల నుంచి 2021, 25 పిఆర్సీలు ఇవ్వలేదు. ఇవ్వకుండా ఏమి హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి? మీరు గతంలో చాలాసార్లు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ధర్నాలు చేశారు, నిరసనలు చేశారు. మీ టెంట్ల కిందకి వచ్చే హామీలు ఇచ్చారు, ఏమని చెప్పారు? కేసీఆర్ ఉన్నప్పుడు మేము ధర్నా చేసినప్పుడు మా టెంట్ల దగ్గరికి వచ్చి మా దగ్గరికి వచ్చి రేవంత్ రెడ్డి మిమ్మల్ని కడుపులో పెట్టుకొని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటా, మిమ్మల్ని కాపాడుకుంటా, తెలంగాణ రావడానికి ముఖ్య కారకులు రథసారథులు, ఫ్రంట్ లైన్ వారియర్స్ మీరు అని చెప్పేసి మమ్మల్ని గొప్పగా పొగిడి, మేము అధికారంలోకి వస్తే మొట్టమొదటి మేము చేసే పని ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని, మనల్ని కాపాడుకుంటామని చెప్పి ఈ 10 సంవత్సరాల నుంచి మాకు రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ లేని ఈ వ్యవస్థలో రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న 6 గ్యారంటీల స్కీమ్లలో ముఖ్యంగా అట్టడుగు స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి మహిళకు మహాలక్ష్మి పథకం ద్వారా చేరవేస్తూ ఆ ప్రభుత్వానికి ఎంత మంచి పేరు తెచ్చిన ఆర్టీసీ కార్మికుల్ని అనగదొక్కాలని చూస్తూ వాడికి ఏ పని వాళ్ళకు ఆర్టీసీ కార్మికులకు మాకు ఏమి ఇవ్వకుండా మమ్మల్ని విలీనం చేసుకోకుండా, యూనియన్లు పునరుద్ధరించకుండా, మాకు పిఆర్సీలు ఇవ్వకుండా, మాతో పనిభారం పెంచి మమ్మల్ని ఈ వేధింపులకు గురి చేస్తున్న ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి మరొకసారి రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటాం. కమిటీలు కూడా వేసినట్టు తెలుస్తా ఉంది. పొన్నం ప్రభాకర్ కూడా చెప్తా ఉన్నారు, దీనికి సంబంధించిన కమిటీలు కూడా వేసిన డిపోలో ప్రతి డిపోలో సన్నాహక జేఏసీ కమిటీలుగా ఏర్పడుతున్నాం. సమ్మెకు మేము సిద్ధమై సన్నాహక కమిటీలు కూడా వేసుకున్నాం. ఇక రేపటి నుంచి మా కార్యాచరణని ఖచ్చితంగా రేపు అమల్లో పెడుతున్నాం. సమ్మెకు మేము వెళ్తున్నాం. ప్రభుత్వం నుంచి కమిటీ ఏర్పాటు చేస్తుంది అంటున్నారు కదా, అది అబద్ధం అండి. అసలు ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆర్టీసీ కార్యక్రమం కమిటీ అనేది లేదు. మేము అడుగుతా ఉన్నాం, వాళ్ళు చేస్తామన్నారు. ఇప్పుడేమో కమిటీ అని చెప్తున్నారు. మరి ఆ కమిటీ ఎక్కడ? పొన్నం ప్రభాకర్ గారికి తెలుసు తప్ప మిగతా ఎవరి కార్మికులకు తెలియదు. ఏంటి మరి ఇట్లా మీరు సమ్మెలు దిగితే బస్సులు బంద్ అయితే ప్రజలకు ఇబ్బంది జరుగుతాయి, ముఖ్యంగా మహిళలకు ఇబ్బంది జరుగుతుంది. వాస్తవమే సార్, కానీ అది ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాటని మా ఇబ్బందుల్ని, మా కడుపు మంటని, మమ్మల్ని కూడా మా పిల్లల్ని సంసారాలని కూడా దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని కాపాడగలరు కదా. మేము బతికి ఉంటే మీకు ఏమైనా చేయగలం, కానీ ప్రస్తుతం మా చెమట చుక్కలు, మా ఊపిరి ఆగిపోయే పరిస్థితిలో ఉన్నాం. మమ్మల్ని ఆదుకోండి. మేము సేవ చేయడానికి, ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా వల్ల ఇన్కన్వీనియన్స్ జరిగితే జనానికి మేము ఏమైనా సారీ చెప్పుకోగలుగుతాం, కానీ ఆ జనం కూడా మాకు సపోర్ట్గా నిలవాలని కోరుకుంటాం. మేము మద్దతు ఇవ్వాలంటున్నాం. ముఖ్యంగా మహిళల్ని, విద్యార్థికుల్ని, ఇతర ఉద్యోగస్తుల్ని కూడా మేము కోరుకునేది ఒకటే, మేము సేవ చేస్తున్నాం, మేము పని చేస్తున్నాం. మేము పెండింగ్ లేని పని ఉంటుంది సార్ మా దగ్గర. ఆర్టీసీ అంటే టైంకి రావాలి, టైంకి తిరగాలి, టైంకి ఉండాలి. మా పని పెండింగ్ ఉండదు, మా దగ్గర ఇంకే తొండి ఉండదు. అటువంటి ఆర్టీసీ కార్మికునికి మీరందరూ కూడా మాకు మద్దతు తెలిపి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక చిన్న విజ్ఞాపన, ఖచ్చితంగా మీరందరూ మాకు మద్దతు ఇవ్వండి అని కోరుకుంటున్నాను. ప్రభుత్వం నుంచి కూడా మీకు 2.1 డిఏలు పెంచినామని గొప్పగా చెప్పుకుంటుంది కదా, దానివల్ల మీకు కొంచెం డబ్బులు వచ్చే విధంగా, ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా మీకు మంచి జరుగుతుంది అంటారు సార్. డిఏ అనేది కరువు భత్యం ప్రతి 6 నెలలకు ఒకసారి అందరికీ ఇచ్చేదే సార్. అందరికీ ఇచ్చేదే మాకు ఇచ్చాడు. జనవరిలో ఇవ్వాల్సింది ఏప్రిల్లో. ఇప్పుడు మేము సమ్మెకి వెళ్తున్నామంటే 2.1 ఇచ్చింది సార్. మాకుండే జీతాలలో మా అయితే 25,000, 30,000 రూపాయల జీతం కంటే ఎక్కువ ఎవరికి రాదు సార్. అయితే 500, 600 డిఏ యాడ్ అవుతుంది. అది 50% దాటినప్పుడు నువ్వు పిఆర్సీ ఇస్తే మళ్ళీ డిఏ తీసేస్తావు. నువ్వు మాకు ఫ్రీగా ఇచ్చిందేం కాదు, అది మాకేమో అది మా హక్కు సార్. అది మాకు జనవరి ఇవ్వాల్సింది ఇంకా 3 నెలలు లేట్గా ఏప్రిల్లో ఇచ్చినావు.
అంతే తప్ప అక్కడి నుంచి వరగబెట్టింది ఏమి లేదు, ఫ్రీగా ఇచ్చింది ఏమి లేదు. అంటే మీ సేవ గుర్తించలేదని అనుకోవచ్చు అన్న. ఎందుకంటే మహాలక్ష్మి పథకం ప్రకారం మీరన్నట్టుగా ఫ్రీ బస్ సక్సెస్ అయిందంటే దానికి పునాదులు మీరే. మరి అట్లాంటి మిమ్మల్ని గుర్తించట్లేదంటే కొంచెం బాధ అనిపిస్తుందా? చాలా బాధలో ఉన్నాం సార్. కాకపోతే ప్రభుత్వాన్ని అనుసరిస్తూ మా మహిళలను గౌరవిస్తూ మహాలక్ష్మి పథకాన్ని దిగ్విజయం చేయాలనే ఉద్దేశంతో మా డ్రైవర్లు, కండక్టర్లు, మేము అందరం పనిచేస్తూ మా చెమట చుక్కల్ని ఎంత ఎండలో సార్ ఉదయం 11 దాటితే సాయంత్రం 4 లోపల బయట తిరగకండి అని చెప్తున్నాం. మీరే మమ్మల్ని మాత్రం ఇంజన్ వేడికి మా డ్రైవర్లు మేము వేడికి తిరుగుతున్నాం సార్, సేవ చేస్తున్నాం సార్. మహాలక్ష్మి స్కీమ్ ద్వారా అందరినీ అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక మంచి పేరు తెచ్చినామంటే మేము ఆర్టీసీ కార్మికులమే సార్. ఇది రేవంత్ రెడ్డి గమనించి మా ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. విరమించుకుంటారా మరి సమ్మె మరి ఇదే విధంగా 22కి ప్రారంభం కాబోతుందా ఏంటి? ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా మా జేఏసీ వాళ్ళతోని మా పెద్దలతో చర్చించి మాకు రావాల్సిన 2 పిఆర్సీలని 2017 బకాయిల్ని ఇచ్చినట్లయితే, లేదంటే ప్రభుత్వం అపాయింటెడ్ డే ప్రకటించండి, మేము ఖచ్చితంగా విరమించుకొని మేము జనానికి సేవ చేయడంలో ముందుంటాం. సరే, ఎట్లా చూడొచ్చు అంటే ఎంతో ప్రాధాన్యం కలిగినటువంటి ఈ ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు ప్రభుత్వం ఎందుకు సాల్వ్ చేయలేకపోతుంది? ప్రభుత్వం ఏమంటే డబ్బులు లేవు అని చెప్పేసి ఒకటే మాట అంటున్నది. కానీ వారి రైతులకు అందరికి ఇస్తున్నది వాస్తవమే, ఇవ్వాలి. కానీ మా కార్మికులకు మాత్రం రాగానే, మా ఆర్టీసీ దగ్గరికి రాగానే ఏమాత్రం ఇవ్వలేకపోతున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా అదే చేస్తున్నది. ముఖ్యంగా ఒక ఆడపిల్లలు మా ఆర్టీసీలో కండక్టర్ చేసేవాళ్ళు ఉదయం పొద్దుగాల ఒక 4 o'clock లేచిపోయి 3 o'clock అట్లా లేచి వాళ్ళు అన్నం వండుకొని మళ్ళీ డ్యూటీకి వచ్చేసరికి 5-6 గంటలకు డ్యూటీకి ఎక్కి మళ్ళీ దిగిపోయేసరికి 9-10 అవుతుంది. మినిమం లేడీస్ కన్నా కనీసం 8 o'clock వరకు దిగేటట్టుగా చూడాలని నా యొక్క మనవి. ఇంకొకటి, మన భోజనం కార్యక్రమం ప్రతి ఒక్క ఇప్పుడు ల్యాబ్లు ఉన్నాయి, కొన్ని మన ఆఫీసులు లాంటివి. ఒక అన్నం భోజనం అనేది మా డిపార్ట్మెంటే కల్పించుకొని అవసరమైతే సాలరీకి వెళ్ళి కట్ చేసుకొని ఒక రూమ్ లెక్క ఏర్పాటు చేసి, ఒక భోజనం హాల్ ఏర్పాటు చేసి ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు వాళ్ళు ఒక 5 o'clock లేచి డ్యూటీకి వస్తారు, 6 గంటలకు ఉంటే. ఇప్పుడు ఏమవుతుంది, 3 o'clock లేవాల్సి వస్తుంది, భోజనం గిట్ల అంతా చేసుకొని రావాల్సి వస్తుంది. అది ఎందుకు ఆలోచిస్తున్నారు? అప్పటి నుంచి యూనియన్ ఉన్నా కూడా అప్పుడు ఆలోచించలేదు. ఇది ఒక్కటి మాత్రం ఆలోచించి మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకోవాలని నా యొక్క మనవి సార్. అంటే ఎట్లా చూడొచ్చు అన్న, ఇప్పుడు ప్రభుత్వం మీ పట్ల స్పందిస్తలేదు, మీరేమో సమ్మెకి వెళ్తామని అంటున్నారు. మరి ఇటు ప్రజలకు కావచ్చు, ఇటు రవాణా వ్యవస్థకు కావచ్చు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కదా? ఇబ్బంది అంటే చాలా కలుగుతుంది సార్, వాస్తవమే అది. వాళ్ళని మేము ఎట్లయినా మెప్పించుకుంటాము. కాకపోతే ఏంటంటే మాకు కావాల్సినవి ఇవ్వమంటున్నాం మేము, అంతే. ఓన్లీ 2017 ఏరియల్స్ ఇవ్వమంటున్నాము, 2021 పే స్కేల్ ఒకటి, 2025 పే స్కేల్ ఇవ్వమంటున్నాము. ప్రభుత్వం విలీనం వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిందే ఇవ్వమంటున్నాం. మేము వేరే అయితే కోరుకుంటలేము, మొత్తం కోరికలు మేము ఏ మాత్రం కోరుకుంటలేము. మాకు కావాలని మేము అనుకుంటున్నాం సార్. అదొకటి మాత్రం ఖచ్చితంగా చేయాలని రేవంత్ రెడ్డి గారికి విన్నపిస్తున్నాను మేము. ఎట్లా చూడొచ్చు అన్న, ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం చేయడానికి ప్రభుత్వం మాత్రం దాని మీద స్పందన లేదు. అంటే దీనికి కారణం ఏమనుకోవచ్చు? ఎట్లా? ప్రభుత్వం మా పైన మేము ఎంత కష్టం చేసినా మా కష్టాన్ని గుర్తించకుండా ఉన్నది ఈ ప్రభుత్వం. ఎందుకో మరి ఏమంటాం, ఒక గుడ్డి కన్నులాగా మమ్మల్ని చూస్తున్నది. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పట్టించుకోవాల్సిందే. ఎందుకంటే పొద్దున్న లేచి మేము అసలు 24 గంటలు కష్టపడతామండి. అలాంటిది మమ్మల్ని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారో ఈ ప్రభుత్వం అర్థం కావట్లేదు. వాళ్ళు అదే మేము ఎక్కువ లేని కోరికలు కాదు, ఉన్నవే అడుగుతున్నాం. వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో పెట్టినవి మేము అడుగుతున్నాం తప్పితే ఇంకా వేరేటి ఇతరత్ర ఏం అడగట్లేదు. కాబట్టి ఇకనైనా ఇప్పుడు ఈ 2 రోజుల టైం ఉంది, ఈ టైంలో మా జేఏసీని పిలిపించి ఈ ప్రభుత్వం చర్చలకు పిలిచి, ఏది పొన్నం ప్రభాకర్ మా మినిస్టర్ గారు ఉన్నారు కదా, వారి ద్వారా చర్చలు జరపాలని మన రేవంత్ రెడ్డి గారు కూడా నేను వినిపించుకుంటున్నానండి. మీరు సమ్మెలు అన్నప్పుడే ప్రభుత్వం ఈ సమ్మెలను ఆపే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీకు కమిటీలు కూడా వేసినాము, మీ సమస్యలు ఖచ్చితంగా కమిటీల ద్వారా నెరవేరుస్తామని చెప్పి మాట్లాడుతున్నాం. లేదు సార్, అది తూతు మంత్రంగా ఏదో కమిటీలు వేసినాం. మన మినిస్టర్ గారు, రవాణా మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు, పొన్నం ప్రభాకర్ ఏదో కమిటీలు వేసినాం అది ఇది అని. ఎక్కడ వేశారు సార్ కమిటీలు? అంతకుముందే మాకు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉన్నది. చివరిలో ఏది మన బిల్లు గవర్నర్ దగ్గరికి వెళ్ళి వచ్చింది, ఆ బిల్లుని కాస్త అపాయింటెడ్ డే ఖరారు చేస్తే అయిపోతుంది. అంతకుముందే కదా కమిటీ వేసి, మా పైన కమిటీ వేసి, ఆర్టీసీ గురించి కమిటీ వేసి అన్ని చూసే ఆ బిల్లుని గవర్నర్ దగ్గర తీసుకువెళ్ళడం జరిగింది. ఓన్లీ అపాయింటెడ్ డే ఖరారు చేసేదే ఉన్నది ఇక్కడ ప్రభుత్వం. దాని గురించి ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తుందో నాకు అర్థం కాదు. కమిటీలు అంటున్నారు. పొన్నం ప్రభాకర్ గారికి ఎప్పుడు చూసినా అరే ఇస్తాం,
కొంచెం ఆగాలి కొంచెం ఎన్ని రోజులు సార్ కడుపు నొప్పి లేస్తుంది మాకు. రోజు నిత్యావసరాల వస్తువులు అన్నీ పెరుగుతూనే ఉన్నాయి సార్, పెరుగుతున్నాయి, ప్రతి ఒక్కటి పెరుగుతున్నాయి. అలాంటిది మాకు వచ్చేదే ఇవ్వడానికి ఇంత ఇబ్బంది ఎందుకు సార్ ప్రభుత్వానికి? కొద్దిగా పట్టించుకోవాలి సార్ మమ్మల్ని. మేనిఫెస్టోలో పెట్టింది అడుగుతున్నారు. మేనిఫెస్టోలో పెట్టిందే అడుగుతున్నాం సార్. ఇక్కడ చూడండి, 6 గ్యారెంటీలో మీకు కూడా హామీ ఇక్కడ చూడండి, పొట్టలో పెట్టుకొని నేను మాట ఇయ్యదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి మీరు ధర్నా చేసినప్పుడు, మీరు నిరసన తెలిపినప్పుడు, మీరు సమ్మె చేసినప్పుడు 50 మంది కార్మికులను చంద్రశేఖరరావు పొట్టన పెట్టుకొని మీ ఉసురు తగిలిపోతాడు. ఆ చనిపోయిన కుటుంబాలనే కాదు 40,000 మంది ఆర్టీసీ కార్మికులను ఆదుకొని గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఆర్టీసీని కాపాడి ప్రతి నెల 1వ తారీఖు మీ జీతభత్యాలు, మీ పిఆర్సీలను ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మళ్ళీ అది చూశారు కదా సార్, చూసుకుంటాను. గుండెలో పెట్టి చూసుకుంటున్నారు. మరి ఆ ముఖ్యమంత్రి గారు అసలే మా గురించి ఆర్టీసీ గురించి ఒక మాట కూడా తీయట్లేదు. అంటే ఎందుకు అనేది మాకు బాధ అనిపిస్తుంది. ఇంత కష్టం చేస్తున్నాము పొద్దున్న. ఇప్పుడు వచ్చిన మహాలక్ష్మి స్కీమ్ ఉంది కదా సార్, ఆ మహాలక్ష్మి స్కీమ్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఎంత ఇదేందో ప్రభుత్వానికి ఎంత ఫేవరబుల్గా నిలిచిందో అది స్కీమ్. అలాంటిది కొద్ది కూడా పట్టించుకోవట్లేదు సార్. మాకు బాధ అనేది అందుకే. మా ముఖ్యమంత్రి గారు కనీసం మా జేసీని పిలిపించి ఆ మినిస్టర్ ద్వారా కొన్ని చర్చలు జరిపి ఏంటిది వీళ్ళ సమస్యలు ఏంది, పిఆర్సీలు రావాల్సిన బకాయిలు ఏంది, పెండింగ్ ఏంది, వీటన్నిటి గురించి ఒకసారి చీఫ్ మినిస్టర్ మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు మన రేవంత్ రెడ్డి సార్ గారు వీటి గురించి చర్చ జరపాల్సిందిగా మేము విన్నవించుకున్నాం సార్. అంటే ఒకటి చెప్పండి, గుండెల్లో పెట్టి చూసుకుంటా అన్నారు, వారు నిజంగానే గుండెల్లో పెట్టిర్రా లేకపోతే మిమ్మల్ని? సార్ చూస్తేనే అర్థమవుతుంది సార్, గుండెల్లో పెట్టుకుంటానని వాళ్ళే చెప్పారు కదా సార్. ఇప్పుడు చూశారు కదా, గుండెల్లో పెట్టుకుంటూ అంటున్నారు కానీ అది మాటల వరకే తప్పితే చేతలు లేవు సార్. అధికారంలో వచ్చినాక మా ఆర్టీసీ కార్మికులని మర్చిపోవడం జరిగింది సార్. మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇన్నేళ్ల సార్ జరుపుకుంటూ ఉన్న వాటినే ఇవ్వండి సార్. మాకు మీరు అన్నదే కదా, మీరు మేనిఫెస్టోలో అప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందే మాకు కావాలన్నాం తప్పితే వేరే ఒకటి లేదు కదా సార్. దాంట్లో గొంతెమ్మ కోరిక ఉన్నదా సార్? లేదు. అలాంటప్పుడు చేయొచ్చు కదా సార్. ప్రభుత్వానికి మీరు చాలా మేలు చేసారు అనుకోవచ్చా మహాలక్ష్మి పేరు మీద? చేశాం సార్, మేము కష్టం చేస్తాం సార్. మహాలక్ష్మికి ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా ఆ ఇబ్బందులకు గురి అయ్యి కూడా మా ఆరోగ్య సమస్యలు ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినా డ్యూటీలు మాత్రం జాగ్రత్త చేసుకుంటూ ఈ మహాలక్ష్మి స్కీమ్ని ఎంతో ముందుగా నడిపిస్తున్నాం సార్ మంచిగా. ప్రభుత్వంలో విలీనం చేయాలి మీ ఆర్టీసీని. ఇంకోటి మీకు జీతభత్యాల విషయంలో? అవును సార్, ప్రభుత్వంలో విలీనం చేయాలి. మాకు వచ్చే పిఆర్సీలు కానీ ఏరియర్స్ కానీ వాటన్నిటి గురించి కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి ప్రభుత్వం నుండి. మా జేఏసీని పిలిపించి ఆ క్లారిటీ ఇవ్వాలని నేను మనవించుకుంటాను సార్. ఒక 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. యాదిరెడ్డి డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాను నేను. అప్పుడు 55,000 మంది కార్మికులు ఉన్నప్పుడు ఎన్ని కిలోమీటర్లు తిరిగినాయో ఇప్పుడు 40,000కి వచ్చినా కూడా అవే కిలోమీటర్లు తిరుగుతున్నాయి. ఎట్లా తిరుగుతున్నాయి? డ్రైవర్లు, కండక్టర్లు ఎక్కువ అప్పటి కష్టం కంటే ఎక్కువ చేస్తేనే తిరుగుతున్నాయి అవి. ఇప్పుడు అర్థం చేసుకోండి, 15,000 మంది రిటైర్మెంట్ అయినా కూడా అవే కిలోమీటర్లు బస్సులు తిరుగుతున్నాయి. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు కష్టపడితేనే తిరుగుతున్నాయి అవి. గవర్నమెంట్ ఇప్పటికైనా సరే మా గురించి ఆలోచించాలి. ఇప్పుడు కమిటీలు వేస్తామని చెప్పారు, కమిటీ వేసినామని చెప్పారు. ఇప్పుడు ఫ్రీ పథకానికి ఏ కమిటీ లేదు, ఫ్రీ కరెంటుకి ఏ కమిటీ లేదు. అన్ని వేల కోట్లు గవర్నమెంట్ ఖర్చు పెడుతున్నప్పుడు ఏ కమిటీ లేదు. మాకు ఆల్రెడీ 90% అయిపోయింది. ఒక అపాయింట్ డే ఒకటే ప్రకటించాలి. దానికి ఇప్పుడు మళ్ళీ కొత్తగా కమిటీ వేసి, సరే ఆ కమిటీ వేసినా కూడా 2 సంవత్సరాలు దాటిపోయింది కదా, మరి ఆ కమిటీ ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలేదా? ఎవరు చెప్పలేదు. ఆ కమిటీ ఏందో చెప్పలేవు అంటే మీకు కమిటీ వేసినాం, ఆ కమిటీ ప్రకారం రిపోర్ట్ రాగానే చెప్తాం. ఆ రిపోర్ట్ రాదు, ఆ కమిటీ చెప్పరు. ఏ కమిటీ అని చెప్పరు, ఆ రిపోర్ట్ కమిటీ వేసినాం, అది ఒకటే మాట. ప్రభుత్వం మోసం చేస్తుంది అనుకోవచ్చు అన్న. గతంలో గుండెలో పెట్టి చూసుకుంటాను అన్న ముఖ్యమంత్రి, వాళ్ళు ఏడివేయండి మరి. ఖచ్చితంగా మోసం చేస్తుందనే మేము అనుకోవాలి. మాకు సమ్మె చేసే ఆలోచన లేదు. మా సంస్థను మేము ఖరాబ్ చేసుకోవాలనే ఆలోచన మాకు లేదు. మమ్మల్ని మెడబట్టి సమ్మెలకు నూపుతుంది గవర్నమెంట్. ఎందుకంటే మేము అడిగే మా 2 పిఆర్సీలే. మా కష్టాలే అవన్నీ. మేము ఎంత నష్టపోతున్నాం. ఇప్పుడు బయట ఎన్ని రేట్లు పెరిగినాయి, మాకు హౌస్ రెంట్ కానీ ఏది ప్రతి ఒక్కటి మాకు వచ్చే జీతాలు సరిపోవు అసలు వాస్తవానికి. బయట నెలకు 10 నుంచి 15,000 అప్పులు తెచ్చుకొని మేము మా ఫ్యామిలీని కట్టుకుంటున్నాం, పిల్లలు చదివించుకుంటున్నాం. మేము ఏం అడగట్లేదు, మాకు ఎక్స్ట్రా డబ్బులు అడగట్లేదు, సింగరేణి లెక్క బోనస్లు అడగట్లేదు, వేరే డిపార్ట్మెంట్ లెక్క అడగట్లేదు. మాకు రావాల్సిన పిఆర్సీలే మేము అడుగుతున్నాం. విలీనం చేస్తాను మీరే మాట ఇచ్చారు కాబట్టి
అది ఒక్కటే మేము అడుగుతుంది తప్ప మేము కొత్త ఏం అడగట్లేదు. స్పందించాలన్న, స్పందించకపోతే అంటే అందరం నష్టపోతాం. ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది కలిగించిన వాళ్ళం అవుతాం మేము కూడా. ఇప్పుడు స్పందిస్తేనే సంతోషం. మేము కూడా స్పందించాలని కోరుకుంటున్నాం. గవర్నమెంట్ నుంచి మంచి స్పందన వచ్చి మాకు కావాల్సినవి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మరి ఎందుకు మీకు సానుకూలంగా స్పందిస్తలేదు? దీంట్లో ఏముంది అనుకోవచ్చు ఆంతర్యం? ఏమో అన్న, ఎవ్వరు వచ్చినా వాడుకొని వదిలేస్తారు తప్ప కానీ ఆర్టీసీని ఒకళ్ళన్నా ఆర్టీసీని ఇప్పుడు అదే ఆంధ్రాలో జరిగింది. ఆంధ్రాలో దాంట్లో విలీనం చేయలేదా? వాళ్ళు చేయట్లేదా? డ్యూటీలు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా? ఇప్పుడు మనకెందుకు వస్తాయి ఇబ్బందులు కొత్తగా? మేము ఇంకా ఎక్కువ కష్టపడుతున్నాం కదా. వాళ్ళ టైమింగ్ మా టైమింగ్ చూడుది. మా ఇంకా ఎక్కువ టైం, ఒకటి 14 నుంచి 15 గంటలు ఉంటాయి, ఒక 140 గంటలు మేము చేస్తున్నాం కదా. మమ్మల్ని ఎందుకు ఒక వాడుకొని వదిలేసే వస్తువు లెక్కన చూస్తున్నారు ఎంతసేపు ఉన్న ఆర్టీసీని తప్ప కానీ ప్రజలకు ఎంత సేవ చేయాలో మేము చేసినట్టు ఎవరు చేయరు. పొద్దున 4 గంటలకు లేచి రాత్రి 10:30 ఎండల ఇంజన్ వేడికి మేము ఎట్లా ఇబ్బంది పడుతున్నాం. మాకరికి 100-150 మంది ఎక్కినా కూడా మేము ఇంత ఆశపడకుండా డ్యూటీ చేసి ఆ మహాలక్ష్మి పథకాన్ని సక్సెస్ చేయడానికి చాలా కష్టపడుతున్నాం మేము. గవర్నమెంట్ గుర్తించాలి. వాస్తవానికి మమ్మల్ని సౌత్ స్టైల్ పిల్లల లెక్క చూస్తుంది కానీ మమ్మల్ని ఎందుకు చూస్తలేదో మాకు అర్థం అవ్వట్లేదు. ఖచ్చితంగా మేము కన్నతల్లి ప్రేమలా అనిపిస్తుంది. లేదు, అసలే లేదు. మేము అదే కోరుకుంటున్నాం. మమ్మల్ని కూడా మీ సొంత పిల్లల లెక్క చూడాలనే కోరుకుంటున్నాం. మేము కూడా రేవంత్ రెడ్డి గారిని విన్నవించుకుంటున్నాం. మేము కూడా సార్, మేము కూడా మీ పిల్లలమే, మీకు నష్టం చేయాలని ఏ గవర్నమెంట్ వచ్చినా మేము కష్టపడి పనిచేసి గవర్నమెంట్కు సత్ఫలితాలు తీయడానికే మేము ప్రయత్నం చేస్తున్నాం. మేము ఎక్కడ సమ్మె చేయాలనో లేకపోతే ఇంకోటి నాశనం చేసుకోవాలనే ఆలోచన లేదు. ఇప్పుడు మెల్లమెల్లగా ఇప్పుడు కరెంటు బస్సులు అన్నారు. సిటీలో మొత్తం డిపార్ట్మెంట్ కూడా కరెంటు బస్సులు తెచ్చి 60-70% ఆల్రెడీ ప్రైవేట్ పరం అయిపోయింది. ఆల్రెడీ ఉన్న 40% అన్నా కాపాడమని కోరుకుంటున్నాం. మేము బతకలేకుంటున్నాం అంతే, మాకు తప్ప మేము వేరే ఉద్దేశం లేదు మాకు. ఇది ఏదైతే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి కూడా గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. గుండెల్లో పెట్టి తీసుకుంటాను, మీకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా నేనున్నాను, మీ రేవంత్ అన్నని గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా గొప్పగా చెప్పిండు. మరి ఇవాళ 2.5 ఏళ్ళు అవుతా ఉంది, ఇంతవరకు కూడా వీళ్ళు అడుగుతున్నటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు పరచలేదు. దాంట్లో భాగంగా ఇవాళ మహాలక్ష్మి పథకం పేరిట వీళ్ళు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఎంతో గొప్ప పని చేసి పెడతా ఉన్నారు. కానీ అట్లాంటి సంస్థనే ఇవాళ ప్రభుత్వము సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉంది అంటూ కూడా వాళ్ళ ఆవేదన కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, మీరు పెద్ద గుంతమ్మ కోరికలు ఏమి అడుగుతలేరు, కేవలం ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు ఏదైతే ప్రభుత్వంలో విలీనం కావచ్చు, దానికి సంబంధించిన మిగతా హామీలు ఏవైతే మీరు మేనిఫెస్టోలో పెట్టారో అవి అమలు చేస్తే చాలంటూ కూడా వారు ప్రధాన డిమాండ్ వినిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఆదుకోవాలంటూ కూడా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వేడుకుంటా ఉన్నారు. మరి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే బాగుంటుంది, లేకపోతే మా జీవితాలను ఆగం చేసింది అన్నట్టుగా వారి మాటలను తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం దీని పట్ల సానుకూలంగా స్పందిస్తే బాగుంటుంది అంటూ కూడా పొలిటెడ్ మీడియా నుంచి కోరుకుంటున్నాం. వీడియో జర్నలిస్టు సల్మాన్ రాజ్తో ప్రభాకర్, పొలిటెడ్ మీడియా, ఆర్టీసీ రాష్ట్రం నుంచి.